ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మే 11వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 11వ తేదీ శనివారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీ చుట్టూ ఒక చక్కటి వాతావరణం అయితే ఉంటుంది. చక్కగా మీరు అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారండి. ఈ రోజు మీరు కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో ఆ పనుల పట్ల మీరు శ్రద్ధతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారండి. ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్ని పనులలోనూ కూడా ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతి పని పట్ల కూడా శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని పనులు కూడా మీకు అనుకోని విధంగా కలిసి రావడం కూడా ఈరోజు జరుగుతుందండి. అన్ని పనులు కూడా మీకు ఆదాయ మార్గాలను చూపించే విధంగా, అంటే మరింత ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా ఉండడమే కాకుండా లాభాలను కూడా కలుగజేయబోతున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు లభించడమే కాకుండా ఒక ఆనందకరమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. మీరు ఏ పని చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారండి. ప్రతి పని కూడా మీరు అనుకున్న విధంగా మీరు పూర్తి చేయగలుగుతారు. కొంతమంది విషయంలో మీరు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. అంటే మీ స్నేహితులైనా అయి ఉండొచ్చు, మీ బంధువర్గంలో ఎవరైనా అయి ఉండొచ్చు. వారి పట్ల మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం, మీరు ఆ విధంగా వాళ్ళకి సలహాలు ఇవ్వటం, ఇట్లాంటివి కూడా ఈరోజు మీ చోటు చేసుకోబోతున్నాయి. ప్రతి విషయం కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీరు లాభపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విజయవంతంగా మీ పనులను అయితే మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని రంగాలలో ఉన్నవారికి, అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి యోగదాయకమైన రోజుగానే ఉంటుందండి. అయితే కొద్దిపాటి సమస్యలు కానీ, అంటే ఏదైనా పని చేసేటప్పుడు కొద్దిపాటి భయము, ఆందోళన అనేది ఉండటం కానీ, ఒత్తిడి గురి అవ్వటం కానీ, ఇట్లాంటివి సహజంగానే జరుగుతూ ఉంటాయి. అంటే పని జరుగుతుందా లేదా, ఈ పని మొదలు పెట్టాము ఎలా ఉంటుంది అనే ఆలోచన అయితే మీలో ఉంటుంది. అయినప్పటికీ కూడా నిర్భయంగా పనులను అయితే చేయగలుగుతారు. మీరు దాని తాలూకా విజయాలను కూడా పొందగలుగుతారండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కానీ, మీ సన్నిహితులు కానీ ఇచ్చే ప్రోత్సాహంతో మీరు ఈరోజు మరింతగా విజయవంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందరినీ కూడా ఎంతో సంతోషపరిచే విధంగా మీరు ప్రవర్తించాలని అనుకుంటారు. అంటే అది మీ కుటుంబం సభ్యులైనా అయినా సరే, బయట వాళ్ళైనా సరే, ఆఖరికి మీ శత్రువులనైనా సరే ఈరోజు మీరు సంతోషపరచాలి అనే విధంగా మీ ఆలోచన విధానం అయితే ఉంటుంది. మీ మాట తీరు కానీ, మీ ప్రవర్తన కానీ ఎవరిని నొప్పించకుండా అందరూ సంతోషపడేలాగా ఉండటానికి మీరు ప్రతి విషయంలోనూ కూడా మీరు కృషి చేస్తూ ఉంటారు. ఆ విధంగానే అందరి మనసులను కూడా గెలుచుకోగలుగుతారండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉండబోతుంది. ఏదైతే మీరు గృహానికి కానీ, మీ యొక్క అవసరాలకు కానీ ఏదైనా కొంత ధనాన్ని పోగేయాలి, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి, అది మీ యొక్క ఆర్థిక భవిష్యత్తుకు అవసరమవుతుంది అని కొన్ని నిర్ణయాలు తీసుకోలేక ఇంతవరకు సతమతమవుతున్నారు. ఆ విషయాలలో కూడా ఈరోజు మీరు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ఆ దిశగా కూడా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. గృహానికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ ఈరోజు మీకు జరగబోతుందండి. అంటే అలా ఎవరైతే ఈ విషయాలలో కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అట్లాంటి వారికి రోజు చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. మీరు బంధువర్గంతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో, అంటే ఏదైనా శుభకార్యాలకు హాజరవ్వటం కానీ, ఏదైనా ఒక పూజ ఇలాంటివి, అంటే దైవిక సంబంధమైన కార్యక్రమాలకు హాజరవటం కానీ ఈరోజు జరుగుతుందండి. అన్ని రకాలుగా కూడా మీకు చక్కగా రోజునైతే గడపగలుగుతారు. ఆరోగ్య సమస్యల పట్ల కూడా, అంటే గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పరిచినప్పటికీ కూడా ఈరోజు మీకు దాని నుండి ఉపశమనం అయితే లభిస్తుందండి. కాసింత విశ్రాంతి అనేది కూడా ఈరోజు తీసుకోవటం మీకు అవసరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. అయితే తగు జాగ్రత్తలను అయితే తీసుకుని దూర ప్రయాణాలు చేయటం కూడా ఈరోజు మీరు అది కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఏదైనా విషయాల పరిష్కారం కోసం కానీ, ఏదైనా లావాదేవీలు జరపడం కానీ, దూర ప్రయాణాలకు వెళ్ళి ఇట్లాంటివి చేసే అవకాశం కూడా మీకు ఉంటుందండి. అది కూడా మీకు లాభదాయకంగానే ఉంటుంది. అన్ని రకాలుగా కూడా కాసింత ఒత్తిడి, అంటే పని ఎక్కువగా ఉండి ఒత్తిడి
ఒత్తిడి పడటం కానీ, పనుల పట్ల ఒక రకమైన టెన్షన్ ఉండటం కానీ, ఇట్లాంటివి ఉన్నప్పటికీ కూడా మీరు అన్ని రకాలుగాను కూడా విజయాన్నయితే సాధించగలుగుతారు. ముఖ్యంగా చక్కటి ఆర్థిక లావాదేవీలనైతే జరపగలుగుతారండి. తెలివితేటలతో ప్రతి నిర్ణయాన్ని తీసుకొని ఇది లాభమా, నష్టమా అని ఆలోచించుకొని మీ భవిష్యత్తుకు అవసరమైన విధంగా ఆర్థికంగా అంటే డబ్బు పరంగా ప్రణాళికలు వేసుకుంటూ మీరు ప్రతి విషయంలో కూడా లాభాలను పొందగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని కూడా, ధైర్యాన్ని కూడా ఇస్తుందండి. అన్ని రకాలుగా కూడా చక్కగా ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక మీ పిల్లల పట్ల, బాధ్యతల పట్ల మీరు అప్రమత్తంగా ఉంటారు. అంటే వారి యొక్క భవిష్యత్తు అవసరాల కోసం కానీ, వారి యొక్క చదువుల కోసం కానీ, వారి యొక్క బిజినెస్ వ్యవహారాలు లేకపోతే సెటిల్మెంట్లు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా మీరు ఒక జాగ్రత్తను, ఒక ఆలోచన విధానాన్ని మీరు ముందుకు నడిపే విధంగా ఉంటుందండి. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్ళటం వల్ల వారి యొక్క భవిష్యత్తు కూడా ఒక మలుపు తిరగడానికి మీరు అన్ని ప్రయత్నాలను అయితే చేయడం జరుగుతుంది. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. ఒక రకంగా చెప్పాలంటే మీ పిల్లలు కూడా ఒక మెట్టు ఎదగడం మీకు అది కూడా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అంటే వాళ్ళు చదువుల్లో స్థిరపడటం కానీ, లేదంటే ఉద్యోగాల్లో స్థిరపడటం కానీ, లేకపోతే ఏదైనా కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ, ఇట్లాంటివి చేయటం వల్ల కూడా మీకు ఈరోజు సంతృప్తి అనేది కూడా లభిస్తుందండి. వారు తీసుకునే నిర్ణయాల వలన వారి భవిష్యత్తుకు మీరెంత ఆలోచిస్తున్నారో వారు కూడా అదే విధంగా తిరిగి వారి యొక్క భవిష్యత్తును మీకు చూపించడం వల్ల మీరు కూడా ఎంతో సంతోషించే విధంగా ఉండబోతుంది ప్రతి విషయం కూడా. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే గతంలో ఏవైతే చికాకులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇట్లాంటివి చిన్న చిన్నవి లేకపోతే అప్పులు సమస్యలు కానీ, ఇట్లాంటివి ఏవైతే చిన్న చిన్నవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో వాటన్నిటి నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు. వాటి నుంచి మీరు బయటపడి ఆ తాలూకా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సెటిల్ చేసుకొని మీరు వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో మీరు భవిష్యత్తు జీవితం ఎట్లా ఉండాలి, ఏ తప్పులు చేయకూడదు, ఇట్లాంటివి కూడా ఆలోచించుకుంటూ ఉంటారు మీకు మీరే. అంటే ఇవి చేయటం వల్లే ఇలా జరిగింది, ఇక్కడ నుంచి ఇట్లాంటి పనులు నేను చేయకూడదు అనే ఒక మీరు ఒక మనస్తత్వం అనేది మీలో పెంచుకోవటం, అది కూడా మీకు రాబోయే జీవితానికి ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో, ఎవరైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం కానీ, లేదంటే వారి యొక్క తరగతి గదిలో పరీక్షల కోసం కానీ మీరు రాయబోతున్నారో అట్లాంటి వారందరికీ కూడా చక్కటి విజయ అవకాశాలు అయితే ఉండబోతున్నాయండి. మీ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో, మీ తల్లిదండ్రులు కానీ, మీరు గురువులు కానీ, వారు చేసే సహాయ సహకారాలతో అందించే వాటితో మీరు చక్కగా మీ యొక్క స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థాయికి మీరు చేరుకోగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా మీకు యోగదాయకంగా ఉండబోతుంది. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ పనిచేసే కార్యాలయంలో చక్కటి వాతావరణంలో మీ పనులనైతే పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే ఉత్సాహంగా మీరు పనులనైతే చేసుకోగలుగుతారు. చిరుపాటి ఒడిదుడుకులు అంటే శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించి మీ పనులను సకాలంలో పూర్తి చేసుకొని మీ పై అధికారుల నుంచి ప్రశంసలను పొందగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును పొందడమే కాకుండా మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక నిరుద్యోగుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే నిరుద్యోగులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు కాసింత శ్రమపడి మీ యొక్క ఉద్యోగ వేటను ప్రారంభిస్తే మీకు అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించడం కానీ, మీరు కోరుకున్నట్టు విజయాలను పొందడం కానీ ఈరోజు మీకు అవకాశాలు అయితే రాబోతున్నాయండి. ఇక ఎవరైతే పెట్టుబడిదారులు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడులు చక్కటి లాభాలతో మీకు తిరిగి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని పనులు కూడా మీరు చేసుకోగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మార్కెటింగ్ రంగంలో పోటీ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మాట తీరుతో కానీ, మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో కానీ మీరు అందరినీ ఆకర్షించుకొని మీరు కోరుకున్న స్థానాన్ని అయితే మీరు దక్కించుకోగలుగుతారు. చక్కటి సంపాదన కూడా మీకు ఉండబోతుందండి.
ఇక వ్యాపార రంగంలో ఎవరైతే విదేశీ వ్యాపారం చేస్తున్నారో అట్లాంటి వారి విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే అట్లాంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను మీరు వేసుకోగలుగుతారు. చక్కటి వాతావరణం అయితే మీకు ఏర్పడబోతుందండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని లావాదేవీలను మీరు జరుపుకోగలుగుతారు. వ్యాపారాన్ని చక్కగా మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాల బాటలో మీ వ్యాపారాన్ని అయితే ఉంచుకోగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక స్త్రీల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఉద్యోగస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి వారు పనిచేసే కార్యాలయంలో పని భారం కానీ ఒత్తిడి కానీ ఈరోజు చాలా తక్కువ ఉంటాయి. సకాలంలో వారి పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి వేతనాన్ని పొంది సంతోషంగా అయితే ఉండగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. చక్కగా మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే పోటీతత్వం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు లాభాలను అయితే చక్కగా పొందగలుగుతారు. మీ వ్యాపార విస్తరణను కూడా చేసుకోగలుగుతారండి. మీ యొక్క స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇచ్చే ప్రోత్సాహంతో మీరు మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రకంగా మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత ఆనందాన్ని పొంది మరింత ఉత్సాహంతో రెట్టింపైన ఉత్సాహంతో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అయితే మీకు కాసింత విశ్రాంతి సమయం అనేది తీసుకోవటం ఇట్లాంటివైతే మీరు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు మరింత ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా చక్కటి యోగదాయకంగా ఉంటుందండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా కూడా చక్కటి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో దానిని అర్థం చేసుకునే మీ యొక్క భాగస్వామి మీకు అన్ని రకాలుగా కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే ఏది మీరు పెళ్లి వరకు తీసుకువెళ్ళాలి ప్రేమను లేదా నిశ్చితార్థం ఇట్లాంటివి ఏదైతే మీరు ప్లాన్ చేసుకుంటున్నారో ఆ విషయాల వైపుకు మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని రకాలుగా కూడా అనుకూలతలు అయితే మీకు ఏర్పడబోతున్నాయి. ఇక రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు తీసుకునే నిర్ణయాల పట్ల మాత్రం కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి విషయాన్ని శ్రద్ధతో ఎవరైనా ఏదైనా చెప్తే వినటం కానీ దాని మీద మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవటం కానీ మీ భవిష్యత్తుకు అది ఒక దారి అనేది వేయబోతుందండి. ఈరోజు అట్లాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మీరు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది మీ పేరు ప్రఖ్యాతులను మరింత రెట్టింపు చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఆస్తి తగాదాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఆస్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగడం కానీ అనుకూలమైన లావాదేవీలు జరగడం కానీ మధ్యవర్తిత్వాలు జరగడం కానీ మీకు అనుకూల విధంగా ఇవన్నీ జరగడం మీకు కొంతవరకు ఉపశమనం సంతోషాన్ని అయితే కలుగు చేస్తాయండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా మీరు నిలదొక్కుకోవడానికి అవసరమయ్యే అన్ని విషయాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. ఇంకా ఈ రాశి వారు ఈరోజు ధరించవలసిన రంగు ముదురు పసుపు వర్ణం అండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి ఆర్థికంగా కలిసి రావడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి గోమాతకు ప్రదక్షిణ వేసి గోపూజ చేసి గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.